ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మటను ఇవి 2 ములక్కాళ్ళు, ములక్కాళ్ళు జీలకర్ర కూర వండుతున్నాను. నేను వండే విధంగా చూపిస్తాను. ఆ విధంగా చూసి నాకు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టి బెల్లైకాన్ కొట్టండి. నన్ను ప్రోత్సహించండి. మర్చిపోవద్దు, గంటేయకండి. వీడియో చూడండి తప్పనిసరిగాను. ఓకేనా? ఇవి కావాల్సిన పదార్థాలు ఇగండి: 4 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, ఇగో మటన్ అండి, ఇగో 2 ములక్కాళ్ళు అండి, కారం, ఉప్పు తగినంత, ఇదిగోండి జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు, మటన్ మసాలా, ఇదిగోండి పసుపు, నూనె అండి. ఇంత మట్టుకి కావాలండి సరుకులు. చేసే ప్రాసెస్ చూపిస్తాను, చూడండి. ఫస్ట్గా పసుపు వేసుకోవాలండి. ఇగోండి 1/2 చెంచా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఈ మాత్రం వేసుకొని సరిపోద్దండి మటన్కి. ఇదిగోండి కారం, పచ్చిమిరకాయలు గోడ ఉంటుంది కదండి, అందుకుని పెద్ద చెంచాడుతోటి చెంచాడు కారం వేసాను. సాల్ట్, ఇదిగోండి సాల్ట్ ఇది అండి. ఇప్పుడు ఈ గార్నిష్ చేయాలండి. ఇలా కలిపేసుకుని కుక్కర్లోని 10-11 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలండి. కుక్కర్లో ఉడికించుకోవాలండి. నూనె ఆ మాత్రం నూనె పోసుకుని కొద్దిగాను ఇక మటన్ వేసేయాలండి. వేసేసి కలిపేసి ఇలాగా ఇది కొద్దిగా నీళ్ళు చొక్క వేసుకోవాలండి. అలా అంతే, అది సరిపోతాయి. అలాగా చాలండి. ఇప్పుడు చేయించుకోవాలండి. ఇంకటి ఇవన్నీ మంచి నూనె పోతున్నాను. చేయలేదు, అది మంచి నూనె ఉల్లిపాయలు వేయించడానికి. మటన్ జీలకర్ర ఎక్కువ వేసినా బాగోదు అండి. నూనె కాగిందండి. ఇదిగో జీలకర్ర వేస్తున్నాను పోపులు. ఈ మాత్రం వేసుకుంటే సరిపోద్దండి, ఎక్కువ వేసుకుంటే బాగోదు. ఇదండి కరివేపాకు కూడా వేస్తున్నానండి. కరివేపాకు మనం ప్రతి కూరలోనే వేసుకుంటే కనీసం ఉడికేటప్పుడు ఆ రసమన్నా దిగుతుంది కూరల్లోకి. మన కంటి చూపుకి చాలా మంచిది. కరివేపాకు వేసుకోవాలి అన్ని కూరల్లోనే. కూరలో 4 కొత్తి ముక్కలు అవనియండి. ఇవి 4 పచ్చిమిరపకాయలు, చూసావా? ఇవన్నీ ఉల్లిపాయలు మగ్గక్కర్లేదండి. ఉల్లిపాయలతో పాటే మగ్గిపోతే ములక్కాళ్ళు ఇవి అవి వేసేసి మగ్గ పెట్టేసేయాలండి. అలా
ఇదండి 11 విజిల్స్ వచ్చాక ఇలా ఉడికింది. ఇవి మగ్గిపోయినాయండి. ఇలాగా ఇందులో వేసేయడమేనండి. ఇలాగ ములక్కాళ్ళం ఉల్లిపాయ ముక్కలను ఇందులో వేసేసి కొద్దిగా నీళ్ళు పోసి ఉడకబెట్టుకోవాలండి. ఒకసారి ఇదండి మసాలా పొడి. ఇదండి ఒక ఎక్కువ వేసుకోక్కర్లేదండి. ఇదిగో కొద్దిగా కొద్దిగా చాలండి. ఇలాగా ఇక నీళ్ళు ములక్కాళ్ళు ఉడకాలి కదండి. అందుకని మా మటన్ అయితే ఉడికిపోయింది. ములక్కాళ్ళు ఉడకాలి కాబట్టి కాస్త నీళ్ళు వేసి మూత పెట్టేసి దింపేస్తామేనండి. చేసండి ఐలో పెట్టుకుని ఉడకబెట్టుకుంటామేనండి. ఇవన్నీ కూర ఇలాగ అయిందండి. ములక్కాడ మాంసం ఇలా దగ్గర గంట ఉడికిందండి. ఇప్పుడు కొత్తిమీర జల్లేసి ఇంక దింపేయడం. కూర మట్టుకు చాలా బాగుందండి. ఇలా వండుకోండి. కాకపోతే మేము ఉప్పు కారం తక్కువ తింటాం కాబట్టి అలా వండుకున్నాం. బాగుంది, అయినా చాలా బాగుంది. కాలితే మీరు ఉప్పు కారం కొంచెం వేసుకుని వండుకోండి. చాలా బాగుందండి కూర అయితే. జీలకర్ర కూడా కలిసింది కదండి. అండి సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరిగానే. చూసేయకండి. ఉంటానండి.